కంటిన్యూ. సరే పోనీ క్వశ్చన్కి 2 minutes ఇచ్చారనుకున్నాం. ఇప్పుడు ఎంత ఇస్తున్నా? నాకు తెలుసు నువ్వు చెప్పాలి అని చెప్తున్నా. నాకు తెలిసి మీరు 1 minute ఎత్తున్నారు టైంలో. 1 minute ఫస్ట్ అయిపోయింది. ఆలోచించి ఇట్లే మమ్మల్ని 1 minute టైం అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది అంతే. నెక్స్ట్ క్వశ్చన్. సరే 1 minute టైం ఇస్తే ఏం చెప్తున్నా? 1 minute టైం ఇస్తారు, మీరు ఆలోచిస్తారు. ఫస్ట్ మీరు ఆలోచిస్తారు, వాళ్ళు చెప్తారు, మా మామ పెట్టమంటారు, మీరు ఆలోచిస్తారు సేపు, వాళ్ళు ఎవరొకరు మాట్లాడతారు, మీరు చెప్తారు అంతే. ఈ మధ్యలో ఫార్ములా ఇద్దరు కదా, ఆ ఫార్ములా అంటారు. అయిపోయింది, సెకండ్ అయిపోయింది, సెకండ్లో అయిపోయింది. కానీ మా ప్రాక్టీస్ టైం కూడా మీరు ఇచ్చారు, వెళ్ళిపోయింది. ఈ టైం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫార్ములాస్ నేను పక్కన బోర్డు మీద రాస్తున్నా, సైడ్ ఫార్ములా కూడా చెప్తున్నా లేదా? చెప్తున్నాను. సెకండ్ సాటిస్ఫైగా? ఎస్ సాటిస్ఫై. బట్ నెక్స్ట్ చెప్పు. సార్ మా చీజ్లో టైం సరిపోతుంది. టైం సరిపోతుంది అంటే నా మొత్తం ఏంటంటే ఒకసారి 1 గంటకి ఒక్క క్వశ్చన్ అయినా కానీ నాకు రావాలి. అదే దాని చాలా త్వరగా ఇది అయిపోయి థర్డ్ అయిపోవాలా. వాయిస్ తెలిసి పడుతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్ములా ట్రై చేస్తున్నాను కదా, ఫార్ములా చెప్పాక ఎంత చేస్తున్నా? ఎంత టైం చెప్తున్నారు? ఫార్ములా చెప్తారు, కొంచెం టైం చెప్తారు. కొంచెం అంటే నేను పద్ధతిగా టైం 1 minute ఇచ్చారు, 2 minutes ఇచ్చారు. 2 minutes సరిపోతుంది. సరిపోతుంది కదా, 2 minutes. ఓకే ఇస్తాను కదా. పక్కన F1 పెట్టండి సార్ కన్ఫర్మేషన్ కోసం. 2 minutes ఇచ్చేసిన దాని తర్వాత ఏం చేయాలి? మీకు ఫార్ములా ఇచ్చారు 2 minutes. 2 minutes నాకు రాదు. సరే చెప్పేది 2 minutes చేయాలి. తర్వాత ఏం చేయాలి? లేకపోతే నేను చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తాను? నాకు చెప్తున్నారు కరెక్టే. మరి నన్ను ఇప్పుడు సాటిస్ఫైగా ఈ 2 ఇది కాలేదు. ఇది మీరు చెప్తున్నారు, మీకోసం నాకు అడుగుతున్నాడు. ఇప్పుడు మరి నేను రాకపోతే నేను చేయాలి? నేనేం చేయాలి? రాకపోతే నేను చెప్పాలి కదా, చెప్పదా? సార్ చెప్తేనే కదా నీకు వచ్చేది. నేను వద్దన్నా అర్థం కాదులే. 2 minutes రాకపోతే నీకు చెప్పాలి. అది ఆలోచించాలి కొంచెం సేపు. జాగ్రత్త వచ్చిందా? ఓకే నెక్స్ట్ చెప్పి జాగ్రత్త వచ్చిందా? నీ టైం ఇవ్వాలి అంతే. ఓకే అదే సార్ కూడా ఇంత హడావిడి చెప్తారు 100 questions. అదే సార్ స్పీడ్ ఒప్పుకుంటా నేను కాదని. కానీ చాలా టాలెంట్ ఉంది మీలో కూడా లేదు. అసలు కాదు మీ కాబట్టి చెప్తున్నారు. లేకపోతే నేను తగ్గుతాను. అసలు ఇక్కడ ఏం సాటిస్ఫై అయ్యింది కదా, చెప్పాలి.